బాబాసాహెబ్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించారు కాంగ్రెస్ నేతలు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ పై అమిత్ షా మాటలను దేశమంతా ఖండిస్తుందని చెప్పారు. ఇక యేసుక్రీస్తు బోధనలు ఆదర్శమన్న కాంగ్రెస్ నేతలు ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాల ముందు నివాళులర్పించి కలెక్టర్ కార్యాలయాల వరకు ర్యాలీలు నిర్వహించాలన్నారు. అమిత్ షాను బర్తరఫ్ చేసే విధంగా తమ నిరసనలు కొనసాగుతాయన్నారు దీపాదాస్ మున్షి. ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్, వరంగల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో మంత్రి కొండా సురేఖ, ములుగులో జరిగిన వేడుకల్లో సీతక్క పాల్గొన్నారు. ప్రేమ, ఆప్యాయత, మానవతా విలువలతో బ్రతకాలని యేసుక్రీస్తు చేసిన బోధనలు ఆదర్శనీయమన్నారు మంత్రులు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆలోచన మాట వేరుగా కానీ అందరూ కూడా ఒక మానవిక స్వభావంతో మానవీయ విలువలతోటి కలిసి ఉండి ప్రేమ ఆప్యాయతల మధ్య బతకాలి. ఘర్షణ లేదా ఇతరత్ర మాటల ద్వారా సాధించేది ఏమీ లేదు. యేసు ప్రభువు గోకులంలో నిరాడంబరమైన పరిస్థితుల్లో జన్మించడం తనదైన సందేశాన్ని ప్రతిబింబిస్తుంది. తాను దాసుని రూపం ధరించి మనిషిలా అవతరించాడు. మరీ వినయంతో తనను తాను కించపరుచుకుని మరణం వరకు సాగిపోయాడు. ఈ వాక్యం మనకు యేసు ప్రభువుని వినయాన్ని, స్పష్టతను తెలియజేస్తుంది. అంబేద్కర్ ఆశించినట్లు వెనుకబడిన వర్గాల వారందరూ ఐక్యంగా ఉంటూ హక్కులను రక్షించుకోవాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలను ఆవిష్కరించారు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను దేశమంతా ఖండిస్తోందన్నారు ఎమ్మెల్యే వివేక్. మొన్న అమిత్ షా కూడా పార్లమెంట్ లో మాట్లాడేటప్పుడు ఏంటిది ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ అని చెప్పి ఆయన చాలా కించపరచడం జరిగింది. అంబేద్కర్ గురించి ఆలోచించి అంబేద్కర్ గురించి గుర్తు చేసుకొని దళితులందరూ కూడా వారికి ఒక ఉత్సాహం వస్తుంది. ఒక ఉత్సాహం, అది మన ఒక నమ్మకం. మేము కూడా పైకి రావచ్చు, మనకు కూడా మంచి సమయం ఉండాలని చెప్పి దళితులందరూ కూడా ఆలోచిస్తారు. అది అమిత్ షాకి తెలియదు. ఆయన ఎందుకంటే ఆయనకు ఇలాంటి సమయంలో ఇక్కడ కూడా దళితులను కలిస్తే ఆయనకు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను పంపిణీ చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్స్.